నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఈ అరెస్టు ఏ రాజకీయ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంది? మరోవైపు అసలు ఈ అరెస్ట్ వెనకాల రాజకీయ కోణం ఏమన్నా ఉందా? ఎందుకంటే గత కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తెలంగాణలో కవిత అరెస్ట్ చేస్తారు అన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ క్రమంలోని వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల ముందు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడాన్ని ఎట్లా చూడాలి? ఈ అంశాలు ఏ రాజకీయ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని మాట్లాడదాం. మరోవైపు ఓవైపు ఎలక్ట్రాల్ బాండ్స్‌కి సంబంధించి కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా అన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులుగా ఉన్నటువంటి పాపారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్‌తోటి మాట్లాడదాం. నమస్తే పాపారావు గారు. నమస్తే అండి. సార్ ఏంటి సార్ కవిత అరెస్టు ఊహించిందా? అసలు ఊహించకుండా జరిగింది సార్? ఎందుకంటే దాదాపుగా 2 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కవిత అరెస్ట్ జరుగుతుంది. లేకుంటే ఈరోజు చేస్తాం, ఆ రోజు చేస్తాం అంటూ కూడా అయినప్పటికి కూడా ఎక్కడ కూడా చేసినట్టు సందర్భాలు లేవు. మరోవైపు ఇవాళ ఆల్ ఆఫ్ సడెన్ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె అరెస్ట్‌గా చూపియటం, మరోవైపు కేజ్రీవాల్‌కి నోటీసులు ఇవ్వటం వీటన్నిటిని ఎట్లా చూడాలి సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో? అంటే గతం నుంచి కూడా చాలా సార్లు కవిత అరెస్ట్ అవుతారనేది సరే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళైతే అరెస్ట్‌ను ఒక కుమ్మక్కుగా చూపించి బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుగా అరెస్టు జరుగుద్ది. అది పార్లమెంట్ ఎన్నికల ప్రయోజనాల కోసం జరుగుద్దనేది చెప్తున్నారు. అయితే నిన్న 2 రోజుల క్రితం మొన్న అరెస్ట్ జరిగినప్పుడు ప్రధానంగా ఏంటంటే అది ఆకస్మికంగా ఈడీ రైడ్ రూపంలో జరిగింది. రావటం ఎవరు ఊహించరు. ఈడీ సెర్చెస్ జరుగుతున్నాయి. అంటే ఆమె ఇంట్లో సోదాలు చేస్తున్నారనుకున్నారు తప్పితే అరెస్ట్ చేస్తారనుకోలా. అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరిగిన పరిణామాలు కూడా మీరు గమనిస్తే ఆమెకు సంబంధించి ఆమె అరెస్ట్ చేస్తున్నామని చెప్పింది ఆమెకి 5 గంటల 20 నిమిషాలకు సాయంత్రం. కానీ అరెస్టు చేశామని చెప్పిన తర్వాత కూడా సోదాలు జరిగినాయి. దానిలో మీకేంటంటే 6 గంటలు దాటితే ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు, తరలించడం వీలు కాదనే లెక్కన 5:20కి ఆమెకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పారని, కానీ ఆ సోదాలు మాత్రం 6 గంటల 45 నిమిషాల దాకా సుమారుగా కంటిన్యూ చేశారనేది. ఇంకా దానిలో కూడా మీకు ఇంకో పరిణామం ఏంటంటే మధ్యలో 6 గంటలకి కేటీఆర్ అండ్ హరీష్ రావు వెళ్తే కేటీఆర్కి ఈడీ అధికారులతో వాగ్వాదం అనేది. ఆ వాగ్వాదం సందర్భంలో వాళ్ళు బలవంతాన లోపలికి వచ్చారని రాఘవన్ సర్చెస్ చేస్తున్న సమయంలో, కాబట్టి అది నేరం అనే రకంగా మాతో అనవసరంగా వాదనలు పెట్టుకున్నారనేది, దుడుగ్గా ప్రవర్తించారనేది కేటీఆర్ మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అనుకుంటే కేసు నమోదు చేశారు. అయితే వీటన్నిటిలో విచిత్రమైంది ఏంటంటే 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ ఆమెకు చెప్పిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు పోయి ఆమెను పలకరించే అవసరం వస్తుంది. అవసరం ప్లస్ దాన్ని తప్పనిసరి అది. ఎందుకంటే కుటుంబ సభ్యులు జనరల్గా పలకరించుకుంటారు. సోదాలు జరిగి అంటే ఏంటంటే ఇప్పుడు పొరపాటు ఎవరిది కనపడుతుంది, 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు రావడానికి సహజంగా వచ్చి అరెస్ట్ అవుతుంది కాబట్టి సహజంగా వచ్చి కుటుంబ సభ్యులు, లాయర్లు వాళ్ళతో ఆమెతో ఉంటారు. మరి అప్పుడు 6 గంటలప్పుడు వాళ్ళని నిలువరించడం 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ చెప్పి అదేది సరైంది కాదు. తర్వాత 6:45 దాకా సోదాలు కంటిన్యూ చేయడం అనేది చాలా విచిత్రం. ఎందుకంటే సోదాలు పూర్తయిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి అరెస్టు చేయాలి. సో ఇన్ని ఉన్నాయి దీనిలో. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్. కావాలని 5 గంటల 20 నిమిషాలకు 6 గంటల్లోపు జరగాలి కాబట్టి ఇచ్చారనేది ఇవన్నీ. సో ఆ రోజే జనరల్గా ఏంటంటే అంతకుముందు వీళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నా కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కని ఆ రోజు ఓవరాల్గా ప్రజల్లో వచ్చిన అభిప్రాయం బీజేపీ బీఆర్ఎస్ పట్ల విండిక్టివ్గా వ్యవహరించింది అనేది వచ్చింది. ఎందుకంటే మీకు ప్రధానంగా కనపడేది ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి బీజేపీ బీఆర్ఎస్ పట్ల విండిక్టివ్గా ప్రవర్తించాల్సిన అవసరమే ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఆ లెక్కను చూస్తే బీఆర్ఎస్ బలహీనపడుతుందనే లెక్క. ఇట్లాంటి సమయంలో మూలిగే నక్క మీద తాటికాయలాగా ఇది అవసరమా, దానికి అంతటికి అదిగా కూలిపోతున్నటువంటి ఒక వ్యవస్థ మీద దాడులు చేసి మళ్ళీ కవిత గారిని అరెస్ట్ చేయడం అవసరం అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది. కానీ వాస్తవం అది కాదు. నాయకులు, పై వర్గాల్లో వాళ్ళు, పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే పరిణామాలు జరుగుతున్నాయి అనేది నేను గమనిస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలామందితో నేను మాట్లాడినప్పుడు కానీ ఓవరాల్గా కనపడుతున్న వాతావరణం పత్రికలు చదివిన గ్రౌండ్ లెవెల్లో రైతాంగం కాంగ్రెస్కి వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఎందుకంటే ఒకటి రైతు భరోసా
రూపంలో రైతు భరోసా ఇవ్వలేదు. రైతు బంధు చాలా ఆలస్యంగా పాత పథకాన్ని చాలా ఆలస్యం చేశారు. అలాగే పెన్షన్లు, ఆసరా పెన్షన్లు అవి కూడా సమయానికి ఇవ్వకపోవటం ఇట్లాంటివి దానికి కారణంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం కాబట్టి ఆ క్రమంలో కొంచెం లేట్ అయిందని చెప్పుకుంటా సమర్థించుకోవటం. ఇవన్నీ ఏ రకంగా చూసినా ఏంటంటే అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా నేను ఉదాహరించదలుచుకుంది ఏంటంటే ఏ యోజనులైతే ఉద్యోగార్థులైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నారో, ఉద్యోగాలు రాలేదని, నోటిఫికేషన్లు సరిగ్గా లేవని, పేపర్ లీకేజ్లని, ఇన్ని విషయాల్లో ఉద్యోగార్థులు, యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా కోపగించుకున్నారు. వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళు గతంలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రచారం చేశారు ఆ యువకులు. కానీ వాళ్ళల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పట్ల మళ్ళీ ఆగ్రహం మొదలైందనేది నేను విడిగా చెప్పడమే కాదు, ఎవరైతే తెలంగాణ విఠల్ అని అంటారో, ఆయన ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్, తెలంగాణ విఠల్, ఆయన స్వయంగా ఒక వీడియోలో యువజనుల్లో ఏదైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైందనేది ఆయన స్వయంగా అడ్మిట్ చేసిన విషయం. ఆయన టీఆర్ఎస్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. కాబట్టి ఈరోజు మీరు పాసం యాదగిరి మాట్లాడేది విన్నా, అలాగే గాది ఎన్నయ్య గారు మాట్లాడేది విన్నా, హరగోపాల్ గారు మాట్లాడేది విన్నా, విఠల్ ఇప్పుడు మాట్లాడుతుంది విన్నా, ఇతరత్ర వీళ్ళందరూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని పనిచేసిన వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ మీద ఏదో ఒక రూపంలో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అంటే ప్రజల్లో ఇంకెంత అసంతృప్తి ఉందో మీరు గమనించాలి. నేను గమనించిన దానిలో, నేను మాట్లాడిన దానిలో. కాబట్టి ఓవరాల్గా ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల అది అనుకూలతగా మారుతుంది. పోగొట్టుకున్నాం అనవసరంగానే రిగ్రెట్ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఓవరాల్గా బీఆర్ఎస్ బలపడుతుందే వాస్తవం. ఈరోజు ఎలక్షన్ల పరంగా చూస్తే, పార్లమెంట్ ఎన్నికల పరంగా చూస్తే, పార్లమెంట్ ఎన్నికల పరంగా దానికి నాయకులని కోల్పోతుంది, కానీ అది ప్రజల పరంగా బలం పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి బలం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు తట్టుకోవాలంటే, అందులోనూ ఈ కవిత అరెస్టు సోదాలకి ముందు రోజే, అంతకుముందు కొద్ది రోజుల ముందు అనుకుంటా, ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పొత్తు అన్నారు. ఆ నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందనేది ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా తన నోటితో చెప్పిన మాట. ప్రవీణ్ కుమార్ గారు నిన్న బీఆర్ఎస్లో నేను చేరబోతున్నాను, బీఎస్పీని వదిలేసి, దానికి కారణంగా ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే, ఒకటి ప్రధానంగా నేను బీఆర్ఎస్తో పొత్తన్న తర్వాత మా హైకమాండ్ మీద, అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే మాయావతి గారి మీద బీజేపీ బాగా ఒత్తిడి పెట్టడంతో ఈ పొత్తును తెగతెంపులు చేసుకోమని నాకు హైకమాండ్ ఆజ్ఞలు ఇచ్చింది. నేను ఇచ్చిన మాటని తప్పలేక వెనక్కి పోతున్నాను కాబట్టి నేనే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నాను అనేది చెప్పాడు ఆయన. ఆ సందర్భంలోనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిన్న కవిత గారి అరెస్టు కూడా మా బీఎస్పీల పొత్తు తర్వాతే ఈ అరెస్టు జరిగింది. ఈ పొత్తుని ఆపటానికే, పొత్తుని విచ్ఛిన్నం చేయడానికే కవితను అరెస్ట్ చేశారనే మాట ఆయన స్పష్టంగా. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? బీజేపీతో బీఆర్ఎస్ గనక లాలూచీలో ఉంటే, బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ పెద్దగా వరి అయ్యేది లేదు, దానికి తెలియకుండా జరిగే అవకాశం కూడా లేదు వీళ్ళిద్దరి మధ్య లాలూచీ ఉంటే. అని లాలూచీ అనే మాట ఉత్తాబద్ధం. ఏమన్నా ఉంటే గింటే అడ్జస్ట్మెంట్లు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య కొన్ని. ఎందుకంటే ఫామ్ హౌస్ కేసు ఒక పక్క ఉంది, రెండో పక్క వాళ్ళ విషయంలో కవిత కేసు ఉంది. కాబట్టి ఇది ఏదైనా కొంత రాజీ కుదిరిందేమో కానీ, బహుశా నేను అనుకోవటం రాజీ లాంటిది ఏదో జరిగిందేమో కానీ లాలూచీ అనేది లేదు. లాలూచీ ఉంటే కనుక ఈ అరెస్టు ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం మేము ఎప్పుడైతే బీఆర్ఎస్తో పొత్తు అనుకున్నామో దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కవితను అరెస్ట్ చేశారనే దాకా అంతేనా ఈ అరెస్ట్ వ్యవహారం? ఓవైపు ఇప్పటికే మీరన్నట్టుగా బీఆర్ఎస్ నుంచి నేతలందరూ వీడి ఇతర పార్టీలకు వెళ్తున్న సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా లేపే ప్రయత్నం చేస్తుందా, లేదంటే కనుక మీరన్నట్టుగా దానికి ఉన్నటువంటి హైప్ని కట్ చేయడానికి ఏమన్నా చేస్తుందా? ఏం లేపింది? మొన్న కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత నిన్న గేట్లు ఎత్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే దానం నాగేంద్ర పోయి కలిశారని చెప్పి, ఎందుకని అది వాళ్ళే ఆపగలిగింది కాదు. అది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీగా ఉండటం, నాయకుల్లో కొంత లొసుగులు లోపాలు ఉండటం బీఆర్ఎస్ నాయకుల్లో కూడా. కాబట్టి వాళ్ళ చుట్టూ ఇతరుల చేతిలో ఉన్నప్పుడు, ఇప్పుడు కవిత అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ మొరేల్లే ఎవరిలో మూవ్ చేయగలరు? వాళ్ళకున్న నాయకులు వెళ్లకుండా చేయలేరు. ప్రజల్లో ఏమన్నా పోలరైజేషన్ మారితే మారుద్ది కానీ అది, కాబట్టి అంతకు తప్పితే బీఆర్ఎస్కి దీనివల్లే వచ్చే ప్రత్యేకంగా బూస్ట్ వచ్చేది కాదు. ఓవరాల్గా ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్సే బీఆర్ఎస్ తాలూకు బూస్ట్. కాంగ్రెస్ ఫెయిల్యూర్సే బీఆర్ఎస్కి బూస్ట్. కానీ
ఇవన్నీ ఈ కవిత అరెస్ట్తో వచ్చే బూస్ట్ ఇవి కాదు. దానికి అదన సింపతి గెయిన్ అయ్యే అవకాశం లేదండి. ఖచ్చితంగా ఉంటుంది. కవిత అరెస్ట్తో బీఆర్ఎస్కి సింపతి వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైన తర్వాత ఆ కోపం బీఆర్ఎస్కి జరిగే ప్రధాని పట్ల సానుకూలమైనటువంటి సానుభూతితో కూడినటువంటి ధోరణిగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజల్ని సాటిస్ఫై చేయగలిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాల్లో రైతు భరోసా ఇవ్వటం కానీ ఇతరత్ర ఏదైనా కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై చేయగలిగితే కనుక బీఆర్ఎస్కి ఏం జరిగినా జనాలు పట్టించుకునేవాళ్ళు కాదు. కవిత అరెస్ట్ అయినా ఇమ్మెటీరియల్ టు దెమ్. కానీ వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత ఏమైందంటే జనానికి బీఆర్ఎస్ పట్ల సానుభూతి మళ్ళీ అయ్యో పోగొట్టుకున్నాం అనే దగ్గరికి వచ్చినప్పుడు బీఆర్ఎస్లో కవిత గారు అవినీతి చేశారా లేదా అది కోర్టు తేల్చాలి. కానీ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉన్నా కానీ అట్లాంటిది ఏమన్నా ఒకళ్ళు చేశారని ఉన్నా కానీ ప్రజల్లో కానీ జనాలుగా ఓవరాల్గా ఈ సందర్భంలో ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు. కానీ మీరు అంటున్నారు రైతులకు సంబంధించి కానీ కొన్ని అష్యూరెన్సెస్ ఫుల్ఫిల్ చేయట్లేదు కాంగ్రెస్ అని. కానీ దానికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది అనేది కదా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ 59,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అప్పులకి ప్రొవిజన్ పెట్టుకుంది అనేది మర్చిపోతే ఎవరైనా ఇంకా కాంగ్రెస్ చెప్పిన వాదనలకి దేనికి పసలేదని 7 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పిన తర్వాత సరే వాళ్ళు కూడా ఒక పత్రం జారీ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు, అంత కాదు అసలు అప్పు ఇదని చెప్పి. సరే ఆ 2 వాదనలు కాసేపు పక్కన పెడితే ఇన్ని కథలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే తను పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 59,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారని పెట్టిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి దాని అప్పుల కథ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయితే బీఆర్ఎస్ చేసిన అప్పులన్నీ సద్వినియోగం అయినాయా లేదా అది ఇంకో చర్చ, అది ప్రజల చర్చ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఏ రకంగానూ నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ వేలెత్తి చూపించేది. తను కూడా అదే అప్పు చేస్తున్నప్పుడు నైతిక అర్హత లేదు. అది ప్రజల్లో మనం చర్చ పెట్టుకోవచ్చు. తెచ్చిన అప్పు సద్వినియోగం చేశారా, దుర్వినియోగం అయిందా, దుబారా చేశారా, అది మన ప్రజల చర్చ తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా దానిలో నైతిక అర్హత ఉన్నటువంటి ప్రశ్నే లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు బడ్జెట్ పరంగా నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి అంటానికి బీఆర్ఎస్. మరి ఎమ్మెల్యేలో కానీ లేకుంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా సేమ్ అదే ధోరణి ఇవాళ అదే ధోరణి. గేట్లు ఎత్తానన్నాడు, గేట్లు ఎత్తారు అంటే సేమ్. కాకపోతే ఏంటంటే అప్పట్లో కూడా బహుశా నేను అనుకోవటం ఫస్ట్ టైము ఆయన కాంగ్రెస్ నుంచి లేకపోతే టీడీపీ మొత్తం తీసుకున్నారు కదా. ఫస్ట్ టైము 2014లో కొద్దిపాటి 66 సీట్లు ఏదో వచ్చినాయి. ఆ టైంలో నేరో మార్జిన్ కాబట్టి కొంచెం ప్రజలు కూడా చూసి చూడనట్టు బీఆర్ఎస్ కేసీఆర్ గారిని పోనీలే ఆయన కూడా గవర్నమెంట్ నిలబడాలి కదా అనుకున్నారు. రెండోసారి 88 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా తీసుకుంటే కొంత ప్రజల్లో అది కోపం వచ్చింది. అందుకే ఆ కోపాన్ని వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళైతే ఓట్లేస్తే బీఆర్ఎస్లోకి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారనే ఆగ్రహంతో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు బీజేపీకి ఇచ్చారు. వీళ్ళైతే ఎక్కడికి పోరని. అవి ఉన్నాయి దాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ సేమే అలాగే చూస్తారు. కాకపోతే ఇప్పుడు నేరో మార్జిన్ ఉందని ఎన్ని చెప్పినా ఏమవుద్దంటే అప్పుడు దుమ్మెత్తిపోసారు కదా, ఇట్లా తీసుకోవడం తప్పని ఇది అని మాట్లాడారు కాబట్టి అయ్యే మాటలు బూమరంగ్ అవుతాయి ఇప్పుడు వాళ్ళ మీదకి. అది మంచి పద్ధతి కూడా కాదు. చేస్తున్నాడు ఆయన ఆలోచనలు ఏమైనా కానివ్వండి. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదో కర్ణాటకలోను తెలంగాణలోను బీజేపీ కనుక కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ వచ్చి బలంగా ఉంటే కనుక ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టుద్దనే భయంతో ఈయన ఇప్పుడే సన్నాహాలు చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని తనకి వెన్నుదన్నుగా పెట్టుకుంటున్నాడు ప్రభుత్వం కూలకని చెప్తున్నారు. ఏదేమైనా కానీ దీని వెనక అన్నిటి వెనక ఒకటి కనపడుతుంది కల్ప్రిట్. ఇప్పుడు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ కల్ప్రిట్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టబట్టే కదా వీళ్ళకి భయం. అవును, వీళ్ళకి భయం కాబట్టి ఫిరాయింపులు తప్పే ఫిరాయింప చేయటం. రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తున్నానంటూ అది కూడా ఏంటి ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ కూర్చోబెట్టుకొని, ప్రెస్ అకాడమీ అంటే ఒక నైతిక ఫోర్స్ కదా. వాళ్ళు ఉండగానే నేను ఫిరాయింపుల గేట్లు ఎత్తున్నానని చెప్తే మరి అటు ప్రెస్ అనేది ప్రెస్ ఇంకా ప్రెస్ అంతమంది ఎదురుగా కూర్చున్నారు ప్రెస్ వాళ్ళు, వాళ్ళకే చెబుతున్నాడు కదా ఆయన. ప్రెస్ వాళ్ళకే చెబుతున్నాడు. ఇంకా ప్రెస్ అనే దానికి నైతికత ఎక్కడ ఉంటుంది? ప్రెస్ అకాడమీ మీటింగ్లో ప్రెస్ అందరినీ కూర్చోబెట్టుకొని మీట్ ద ప్రెస్ ద కార్యక్రమంలో ఎదురుగా ప్రెస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పక్కన ప్రెస్ అకాడమీ చైర్మన్ని కూర్చోబెట్టుకొని నేను నైతిక గేట్లు ఎత్తానని చెప్తే అసలు ప్రెస్కి విచిత్రమైనటువంటి నిన్న దృశ్యం మాత్రం అసలు భారతదేశ మీడియా చరిత్రలో బహుశా దురదృష్టకరమైన రోజుల్లో అదొకటి. ఎందుకంటే ఏముంటుంది, వాళ్ళు ఖండించాలి కదా అప్పటికప్పుడు. మేమైతే ఒప్పుకోవటంలా, మీరు చెప్పుకోండి, మేము పిలిచాం కాబట్టి మీరు చెప్పుకోండి, కానీ అలాంటి ధోరణులు మేము ఒప్పుకోమని చెప్పటం లేదు కదా. అట్లాంటి మీడియా ఇప్పుడు ఉందా పాపారావు గారు? అదే నిన్న అది బయటపడింది. అది లేదని నిన్న బాగా ఓపెన్గా బయటపడింది. అదే